యోబు గ్రంథం 24 అధ్యాయం 2వ వచనం. సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు, వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు. సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు, వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు. పరమ తండ్రి, ఈ దినమంతా మీరు మాకు సహాయపడినందుకు వందనాలు. మేము చాలా విషయాలు ఓపెన్గా మాట్లాడుకోవడానికి సహాయం చేస్తున్నారు. మేము చాలా విషయాలలో మమ్మల్ని మేము చక్క చేసుకోవాలి. మాకు అప్పగించిన గుంపులను కూడా మేము చక్క చేసి నీ కొరకై సిద్ధపరచాలి. సహాయపడండి. చేరి వచ్చిన నీ సేవకులందరిని బట్టి మీకు కృతజ్ఞతలు. అలాగనే కొంతమంది విశ్వాసులైన సహోదరులు కూడా ఉన్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ చివరి సెషన్లో కూడా మీరు మాతో మాట్లాడమని, మేము నేర్చుకోవలసిన సంగతులు మీరే మాకు నేర్పించమని యేసుక్రీస్తు వారి నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సంఘంపై డిజిటల్ చర్చ్ ప్రభావం, దీని గురించి మనం ఆలోచిస్తాము. ఇది ఆలోచిస్తూ ఉన్నప్పుడు సేవకునిగా నేను మాట్లాడుతూ ఉంటే, నేను ఎవరివైనా వ్యక్తుల మీద దాడి చేస్తున్నానా అన్నట్టు మీకు అనిపించవచ్చు. అలాంటి అభిప్రాయం ససేమిరా మీరు పెట్టుకోవద్దని మీకు నేను మనవి చేస్తున్నాను. కారణం ఏంటనంటే, నేను ఇందాకే చెప్పాను, పరుని సేవకునికి తీర్పు తీర్చడానికి నేనెవడిని? నేను సేవకునికి నేనేమి తీర్పు తీర్చడం లేదు. కానీ వారి ద్వారా జరుగుతున్న పరిచర్య రాబోయే తరముల్లో జరిగే క్రైస్తవ పరిచర్యకు ప్రమాదం పొంచి ఉంది అనే భయంతో కొన్ని విషయాలు మాట్లాడవలసి వస్తుంది. మీరు దయించి నన్ను అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. సరే, దేవుని సంఘంపై డిజిటల్ చర్చ్ ప్రభావం, దీని గురించి మనం ఆలోచించినప్పుడు సంఘంపై దాడి చేసే వాటిని గురించి కొంచెమైనా తెలుసుకోవాలి. 2000 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీద స్థాపించబడిన క్రైస్తవ సంఘం అనేక రకాలైన దాడులకు గురి కావలసి వచ్చింది. సంఘంపై జరిగిన దాడుల్లో దాడి చేసిన మొదటిది మతం. యేసు ప్రభు స్థాపించిన క్రైస్తవ్యంలో స్పిరిచువాలిటీ ఉంది, లోకములో రిలీజియాసిటీ ఉంది. మతానికి మార్గానికి ఎప్పుడూ పొంతన కుదరదు. ఆత్మీయతకు ఆచారాలకు ఎప్పుడూ పొసగదు. ఆ కారణం చేత ఆ రోజున సంఘం స్థాపించబడిన తర్వాత జుడాయిజం, యోధా మతం క్రైస్తవ సంఘం మీద చాలా భయంకరంగా దాడి చేసింది. క్రైస్తవ సంఘంలో ఉన్న సేవకులను ఇబ్బంది పెట్టింది. తర్వాత సువార్త ప్రబలకుండా ఆపుదామని కూడా ప్రయత్నం చేసింది. ఆ సంగతులన్నీ కూడా మనం అపోస్తుల కార్యాల గ్రంథంలోనూ, అలాగనే పౌలు రాసిన గలతీలకు రాసిన పత్రికలోనూ క్రైస్తవ సంఘం పైన జుడాయిజం, యోధామతం చేసే దాడులు మనం చదవచ్చు. కానీ ఆనాటి అపోస్తలులు, సేవకులు ఆచారాలకు లొంగిపోకుండా, మళ్ళీ మతంలోనికి వెళ్లకుండా ఆత్మీయతను కాపాడి మార్గాన్ని నిలిపారు. అది మన వరకు వచ్చింది. ఆ రోజు నుంచే కాదు, తరువాత కూడా చాలా మతం క్రైస్తవ్యం మీదకు దాడి చేసింది. చర్చ్ రిఫర్మేషన్ కూడా మతదాడుల నుంచి మార్గాన్ని బయటకు తీసుకుని రావడానికే మార్టిన్ లూథర్ ఎంతో ప్రయాసపడి చివరికి ఒక సమయం వచ్చినప్పుడు తన మరణమే తనకు సంభవిస్తుందా ఈ పరిస్థితులని చాలా కృంగిపోవలసి వచ్చింది. కనుక మతం యొక్క దాడులు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఉంటాయి. అంతెందుకో భారతదేశంలో కూడా క్రైస్తవ మార్గానికి వ్యతిరేకంగా జరుగుతున్న మతదాడులు యూట్యూబ్ పరిచయం ఉన్న వారికి తెలియనివి కావు. ఆ రోజున క్రైస్తవ్యానికి ఎదురు తిరిగింది యోధా మతం. ఈ రోజున కూడా క్రైస్తవ్యానికి ఎదురుగా నిలిచింది హైందవ మతం.
ఆ రోజున యోధా మతం దేవుని మీద, దేవుని వాక్యం మీద ఎదురుదాడికి దిగారు. ఈ రోజున కూడా హిందూ మతం క్రీస్తుకు, ఆయన వాక్యానికి ఎదురుదాడికి దిగారు. వారు ఆలోచించిన ఆలోచన విధానం, వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అటు ప్రభుత్వంలోనే కావచ్చు, ఇటు న్యాయ వ్యవస్థలోనైనా కావచ్చు, అసలు మా దేశస్థులు దేవుని మీద, అలాగనే దేవుని వాక్యం మీద ఎదురుదాడికి వచ్చారా అనిపిస్తూ ఉంది. మీరు దాన్ని క్లియర్గా వాచ్ చేసి మీరు గమనిస్తే, భారతదేశం సర్వోన్నత న్యాయస్థానంలో ఇప్పటికే ఉన్నటువంటి కొన్ని కేసులు మనం చదువుతూ ఉంటే, భారతీయులు బైబిల్ దేవుని మీద, ఈ బైబిల్ గ్రంథం మీద ఎదురుదాడికి దిగారా అన్నట్టుగా కొన్ని కేసులు ఉన్నాయి. మగవాడు పెళ్లి చేసుకుంటాడట, దాన్ని చట్టబద్ధం చెయ్యాలట. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటారట, దాన్ని చట్టబద్ధం చెయ్యాలట. పెళ్ళైనటువంటి వారిద్దరిలో ఎవరికైనా మరో వ్యక్తితో జీవించాలనిపిస్తే అది నేరంగా పరిగణించకూడదట. ఏమో ఇట్లాంటివన్నీ వరుసగా చెప్పమంటే చెప్పొచ్చు, కానీ అక్కడ రికార్డ్ అవుతుంది కనుక సుప్రీంకోర్టు మీద మాట్లాడకూడదు. కాబట్టి నా గొంతు కిందే కొన్ని విషయాలు నొక్కేసి మీతో చెప్తున్నాను. మెట్టుకు భారతదేశం బైబిల్ మీద, బైబిల్ దేవుని మీద ఎదురుదాడికి దిగినట్టుగానే ఆలోచిస్తున్నారు, తీర్మానాలు చేస్తున్నారు. ఆ కారణం చేతనే మతం సంఘం మీద దాడి చేస్తుంది అని మనం చెప్పుకోవలసి వస్తుంది. ఇది ఒకటి. నెంబర్ 2, ప్రభుత్వాలు దేవుని సంఘం మీద దాడి చేస్తూ ఉన్నాయి. సంఘం ఆవిర్భావం చెందిన తర్వాత రోమన్ గవర్నమెంట్, రోమా ప్రభుత్వం అసలు ప్రపంచంలోనే క్రైస్తవ సంఘం లేకుండా చేద్దాము అని అనుకున్నారు. అలాంటి రోమా చక్రవర్తుల్లో శ్రమలు ఆరంభించిన చక్రవర్తి నీరో అయితే, నీరో వల్ల వచ్చిన శ్రమలకు వారసుడిగా డొమిషియన్ అనే మరో చక్రవర్తి మరికొన్ని శ్రమలు ఇబ్బంది పెడుతూ ఉంటే, ఆయన తరువాత వచ్చిన ట్రాజన్ అనేటువంటి మరో రోమన్ ఎంపరర్, అతను కూడా క్రైస్తవ సంఘాన్ని ఇబ్బంది పెడితే, ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రైస్తవ సంఘానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు దాడి చేస్తూనే ఉన్నాయి. అప్పుడు రోమా ప్రభుత్వం, దాని తర్వాత ఆటోమన్ ఎంపైర్, దాని తర్వాత బ్రిటిష్ ఎంపైర్. బ్రిటిష్ ఎంపైర్ ఏమీ ఆరంభం నుంచి క్రీస్తును, బైబిల్ని సమ్మతించలేదు సుమా. వాళ్ళు సమ్మతించి ఉంటే విలియం టిండేల్ ఎందుకు చచ్చిపోతాడు, జాన్ హాసన్ ఎందుకు చంపుతారు? ప్రియులారా, ఇంగ్లాండ్ కూడా ఆరంభం నుంచి క్రైస్తవ్యానికి మద్దతు పలికేది కాదు, అది వ్యతిరేకించేది. అటు తర్వాత ఈ రోజున మన దేశం వరకు వస్తే ప్రభుత్వాలు క్రైస్తవ సంఘానికి వ్యతిరేకంగానే నిలిచాయి. కనుక మతము, ప్రభుత్వం. మూడో సంగతి ఏంటనంటే దుర్బోధలు. ప్రియులారా, దుర్బోధల గురించి ఒక ఆయన అన్నాడు, మనం లెక్క పెట్టలేనన్నాయిట దుర్బోధలు. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. దుర్బోధలు భిన్నమైన బోధలు. దుర్బోధల నుంచైనా మనం కాపాడుకోవచ్చేమో కానీ భిన్నమైన బోధల నుంచి కాపాడుకోవడమే చాలా కష్టం. హెరసిస్ వేరు, కల్ట్స్ వేరు. దుర్బోధలు వేరు, భిన్నమైన బోధలు వేరు. ఇది మీకు అర్థం అవడానికి చెప్తాను, వినండి. 3 గ్లాసుల్లో నేను ఏమేమో పోసి పెట్టా. ఒక గ్లాసులో నేను పోసింది ఏంటి అని అంటే, నేను పాలు పోసాను, పాలు అనే లేబుల్ తగిలించా. దానివల్ల ఎవరికి ప్రమాదం లేదు. లోపల ఉన్నవి పాలే, పైన ఉన్న లేబుల్ కూడా మిల్కే. ఎవడైనా తాగొచ్చు, తప్పులేదు. అయితే మరొక సీసా ఉంది, గాజు సీసా. దాంట్లో నేను విషం వేశాను, ఇది పాయిజన్ అని నేను లేబుల్ తగిలించాను. అది ఎవడికి ప్రమాదం కలిగించదు. ఎందుకనంటే లోపల ఉన్నది విషం, పైన లేబుల్ కూడా విషమే. కానీ మరొక సీసా పెట్టాను, ఆ సీసా నిండా పాలే వేశాను, కాకపోతే దానిపైన మిల్క్ అనే లేబుల్ వేశాను. కానీ ఈ పాయిజన్ బాటిల్లోంచి ఒక చుక్క తీసి ఒక చుక్కే వేసాను. ఇందులో ఒక చుక్కే అసలు కనబడడం లేదు, అసలు పాలే కనబడుతున్నాయి, లేబుల్ పాలే. తాగినోడు చస్తున్నాడు. కారణం ఏంటనంటే లేబులేమో మిల్క్ ఉంది, చూడ్డానికి మిల్క్ లాగే ఉంది, లోపలేమో చిన్న విషపు చుక్క పడేసాను, అది మనుషులను చంపేస్తుంది. కనుక భిన్నమైన బోధ ఇవ్వండి ఇంత ప్రమాదకరమైంది. దాని విషయమైనటువంటి స్పృహ లేక
ఏదైనా ఒకటేనండి అంటుంటారు కొంతమంది అమాయకంగా. ఏంటమ్మా, అమ్మ అన్ని బోధలు వినకండి, కొంచెం వాక్యంతో పరిశీలించండి, ఏది పడితే విని పాడవద్దు అంటే ఏంటంటే మీరు అలా చెప్తారు? ఏదైనా వాక్యమేనట. ఏదైనా వాక్యమేనా? ఏవైనా పాలే కదా, జిల్లెడ పాలు తాగరాదు? జిల్లెడ పాలు కావా? అవి తెల్లగా ఉండవా? కానీ అందులో పాయిజన్ ఉంది, తాగితే ప్రమాదం. కనుక వినండి, ఏదైనా వాక్యమే. ఎవరైనా సేవకుడని దీన్ని హేస్టీ జనరలైజేషన్ అంటారు. ఇది లాజికల్ ఫ్యాలసీ. ఏమంటే తర్కంలో తప్పిడు తర్కాలంటే ఇవన్నమాట. ఇదేమో అందరినీ ఒక తాటి కట్టాడు. ఏదైనా ఒకటేనండి, ఎవరైనా ఒకటేనండి, ఏదైనా వాక్యమేనండి. అది లాజికల్ ఫ్యాలసీ. నీవు వింటున్న ప్రతి దాన్ని పరీక్షించు. ఏమండి, నువ్వు ఆలోచిస్తున్నది చాలా జాగ్రత్తగా లేఖనాలతో చూసుకో అని మన పత్రికల్లో పదే పదే బోధించబడుతున్నప్పుడు మన జాగ్రత్త తీసుకోకపోవడం చేత దుర్బోధలు లేక భిన్నమైన బోధలు క్రైస్తవ సంఘం మీద ఆదరించి దాడి చేస్తూనే ఉన్నాయి. కనుక ఏదైతే క్రైస్తవ విశ్వాసానికి ఆయువు పట్టు లాంటి అంశాలు వాటన్నిటి మీద దుర్బోధలు వచ్చినాయి, లేక భిన్నమైన బోధలు వచ్చినాయి. దుర్బోధలు అంటే లేబుల్ తెలిస్తే దాని జోలికి పోడు, కానీ తెలియనోడు మళ్ళీ అందులోకే పోతున్నాడు. ఈ రోజున లేఖనాల మీద వచ్చింది ఇది పరిశుద్ధ దేవుని యొక్క వాక్యం కాదు అని. యేసుప్రభు జననం మీద, యేసుప్రభు మరణం మీద, యేసుక్రీస్తు పునరుత్థానం మీద వింటున్నారా? మీ దేవుని యొక్క వ్యక్తిత్వం మీద, దేవుని సుగుణాల మీద ఒకటి కాదండి, నానా రకాలైనటువంటి భిన్నమైన బోధలు వచ్చాయి. ఇవి సంఘం మీద దాడి చేస్తూనే ఉన్నాయి. ఇది ఒకటి. నాలుగో రకమైన ప్రమాదం దాడి ఏంటంటే సంఘములో నుంచి లేచిన శత్రువులు. వీరు మరీ ప్రమాదం. ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఎక్కడో లేరు, మీ మధ్యనే ఉన్నారు, మీలోనే ఉన్నారు. వీళ్ళ సంఘములో నుంచి లేచిన శత్రువులు. వీరి గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము. వీళ్ళ వల్లనే వచ్చింది ఈ డిజిటల్ చర్చ్ పాలసీ. దాని గురించి కొంచెం మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సరే, సంఘములో నుంచి లేచిన ఈ శత్రువులకు నేను ఒక వచనం చదివా. యోబు గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. ఇది చదివితేనే మీకు అర్థమైపోవాలి. ఏం తీసేస్తున్నారంటే వీళ్ళు, అమ్మ ఏం తీసేస్తున్నారు? సరిహద్దురాలు తీసేస్తున్నారు. అంటే అర్థం ఏంటన్నమాట? నిలిచి ఉండండి అనే సత్యం చెప్పరు, ఫలించండి అనే సత్యం చెప్పరు, నేర్చుకోండి అని సత్యం చెప్పరు, వెంబడించండి అని సత్యం చెప్పరు. మీరు సమ్మతి చెప్పండి దేవునితో అన్నారు, సమర్పించుకోండి దేవునికి అన్న. మళ్ళీ డబ్బులు సమర్పించుకుంటారులేండి, జీవితం సమర్పించుకోమని చెప్పరు. వింటున్నారా? దేవుని ఏర్పాటు గురించి చెప్పరు, దేవుని నియామకం గురించి చెప్పరు, దేవుని దగ్గర దాసత్వం చేయడం నేర్పించరు, చివరికి దేవునికి సాక్ష్యం చెప్పడం కూడా నేర్పించరు. కానీ వినండి ప్రియులారు, సరిహద్దురాలన్నీ తీసేస్తారు. అసలు మనుషులకి ఏం కావాలంటే, అసలే మనుషులు స్వేచ్ఛాజీవులు కదా, అసలే మనుషులు స్వేచ్ఛాజీవులు కదా, లిబరల్గా ఉంటే ఎంత బాగుంటుందంటారు. బైబిల్ దేవుడు లిబరలిజానికి ప్రోత్సహించేవాడు కాదు, అలాగని లీగలిజం చెప్పేవాడు కాదు. ఆయన లీగలిజం చెప్పేవాడు కాదు, ఏదో ఆజ్ఞలిచ్చి నియంత్రించి నేను ఏడిపించేవాడు కాదు. అలాగని విచ్చలవిడిగా బతకని నీకు స్వేచ్ఛ స్వతంత్రాలు ఇచ్చి నేను వదిలేడు. అటు లీగలిజం కాదు, ఇటు లిబరలిజం కాదు, మధ్యలో ఉంది. అదేంటో తెలుసా? కన్స్ట్రైన్డ్ బై గ్రేస్, కృపచేత నడిపించబడే జీవితం. అక్కడ పిలుస్తున్నాడు బైబిల్ దేవుడు. కృపచేత ప్రేరేపించబడుతున్న, అదే పౌలు చెప్పాడు కదా, నేను క్రీస్తు ప్రేమ చేత బలవంతం చేయబడుతున్నాను. ఐఎమ్ కన్స్ట్రైన్డ్ బై ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమ చేత నేను బలవంతం చేయబడుతున్నాను. అది క్రైస్తవ జీవితం. కనుక వీళ్ళు ఏం చేస్తున్నారంటే సరిహద్దురాలన్నీ తీసి మనుషుల్ని విచ్చలవిడిగా చేసి ఏం చేస్తున్నారు? మందలను ఆక్రమిస్తున్నారట. మందలీలు కాదు, వీళ్ళు సువార్త చెప్పింది లేదు, రక్షణలోకి నడిపించింది లేదు, శిష్యులుగా తయారు చేసింది లేదు, వాళ్ళ యొక్క ఆత్మ సంక్షేమం కొరకు పాటుపడింది లేదు. కానీ మందలను లాక్కుంటున్నారు. ఏం చెప్పి? వంకర మాటలు చెప్పి. ఈ మాట నేను చెప్పలేదు, పౌలే చెప్పాడు. చదువుతాను చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు 20:30. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటల పలుకు మనుషులు. చెప్పండి, ఎక్కడి నుంచి బయలుదేరతారు? విశ్వ పరిషత్తు నుంచి బయలుదేరరు, బజరంగ్ దళ్ నుంచి బయలుదేరరు, ఆర్ఎస్ఎస్ నుంచి బయలుదేరరు. ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారంటే వీళ్ళంతా మీలో నుంచే బయలుదేరుతున్నారు.
సువార్త అంటాడు, రక్షణ అంటాడు, యేసు అంటాడు, ఆత్మ అంటాడు, ప్రార్థన అంటాడు, విశ్వాసం అంటాడు, కానుక అంటాడు. అన్నీ మన మాటలే, మాటలన్నీ మన మాటలే. కానీ మనవాడు కాదన్నట్టుగా బతుకుతాడు ఆ బోధకుడు. వినండి సోదరి స్నేహితులారా, ఈ మాట వంకర మాటల పలికి శిష్యులంతా వెంట ఈడ్చుకొని పోతారు. ఈడ్చుకొని పోయిన వారంతా మా మంది అంటారు. ఎలాగ నీ మంది అయ్యారు? నువ్వు సువార్త చెప్పావా, రక్షణ నిశ్చయతలోకి నడిపించావా, బాప్తిసం ఇచ్చావా, అతను శిష్యునిగా తయారు చేశావా, మరో తరానికి నాయకుడిగా తయారు చేస్తున్నావా? నీ మందెట్లయ్యారు? అతని మంద కాదు, ఆయా మందల్ని లాగేసుకుంటున్నారు వంకర మాటలతో. సరిహద్దురాలను తీసివేసి మందలను ఆక్రమించి మళ్ళీ ఆ మందలు మేము మేపుతామంటున్నారు. స్వచ్ఛమైన వాక్యంతో మేపుతాం. మేము చెప్పే వాక్యమే స్వచ్ఛమైన వాక్యం. ఎవరు వీళ్ళు? సంగమలో నుండి లేచిన శత్రువులు. ఐఎమ్ సారీ, ఈ మాట పలకడానికి అదొకలా అనిపిస్తుంది. సంగమలోంచి లేచినటువంటి శత్రువులు, మనతో ఉన్నవారు మనవారే కానీ ఏమంటే ఈ వాక్యమునకు సరిపోయినట్టుగా బతుకుతున్నారు. అయితే వీళ్ళ దగ్గర 2 జబ్బులు ఉంటాయి. వాళ్ళకున్న 2 జబ్బులు చెప్తాను. అందులో వాళ్ళకున్న మొదటి జబ్బు పేరేంటనంటే బాబేల్ సిండ్రోమ్, జనములను పోగేసుకునే జబ్బు. దీన్ని బాబేల్ సిండ్రోమ్ అని అంటారు. జనాలంతా మా దగ్గరికి వచ్చేయాలి, మా శ్రీకాకుళంలో ఉన్న అన్ని చర్చిల్లో మనుషులంతా నాకే వచ్చేయాలి, విజయనగరంలో అన్ని చర్చిల్లో ఉన్న మనుషులంతా నా దగ్గరికి వచ్చేయాలి, మా వైజాగ్లో అన్ని చర్చిల్లో ఉన్న మనుషులంతా నా దగ్గరికి వచ్చేయాలి, రాజమండ్రిలో అన్ని చర్చిలు ఉన్న వాళ్ళు నా దగ్గరికి వచ్చేయాలి. బాబేల్ సిండ్రోమ్ అని జబ్బు వచ్చింది అతగాడికి. అలా కోరుకున్న సేవకుడు. బాబేల్ అంటేనే జనాలు పోగేసుకోవడం కదా. ఒరే బాబు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి, ఇలాగ మీరు స్ట్రెచ్ అవ్వండి అంటే అందరూ నా దగ్గరికే రండి పిలుచుకున్నాడుగా నిమ్రోదు. ఈ రోజున క్రైస్తవ సంఘాల నిమ్రోదులు ఎక్కువైపోయారు. ఇలా అన్నాను ఏమనుకోకండి. నిమ్రోదు ఎంత దుర్మార్గుడు అంటే ఇతగాడి భార్య ఇతగాడి అమ్మ ఒకరితేనట. ఇతగాడి భార్య ఇతగాడి అమ్మ ఒకరితేనట. సెమిరామిస్ దాని పేరు. అమ్మ సెమిరామిస్, భార్య సెమిరామిస్. ఏమంటే విగ్రహారాధనకు మూల పురుషులు వాళ్ళు. సెమిరామిస్, నిమ్రోదు ఈ ప్రపంచంలో ఐడిల్ వర్షిప్కే మూల వ్యక్తులండి వాళ్ళు. ప్రపంచంలో ఎక్కడ ఐడిల్ వర్షిప్ ఉన్నా వాళ్ళ దగ్గర నుంచే మొదలవుతుంది. అక్కడున్నాయి బీజాలు. అసలు జనములను పోగేసుకొని, వింటున్నారా లేదా మీరంతా? జనములను పోగేసుకొని పేరు సంపాదించుకుందాం. ఎందుకంటే బాబేల్ దగ్గర అందరూ చేరొచ్చారంటే జనములు పోగేసుకొని సంపాదించుకుందాం, పేరు సంపాదించుకుందాం. ఇదొక జబ్బు. మరొక జబ్బు, దాని పేరు చెప్తాను వినండి. ఆ జబ్బు పేరు ఏంటంటే కెథడ్రల్ సిండ్రోమ్. పెద్ద చర్చి కడతాం మేము. ఏమండి, పెద్ద మందిరాలు నిర్మించినాం. మేము ఎంత పెద్ద మందిరం కట్టామో తెలుసా? 52 రోజుల్లో. తమాషా, పెద్ద మందిరం కట్టాము మేము. ఇది కెథడ్రల్ సిండ్రోమ్, గోపురాల పిచ్చి జబ్బు. వినండి వినండి ప్రియులారా, ఎర్లీ చర్చికి ఈ జబ్బు లేదండి. అపోస్తల కాలంలో ఈ జబ్బుతో వాళ్ళ బతకలేదండి. అవసరం కొద్దీ ఏదో కలిగి ఉన్నారేమో కానీ వినండి, గోపురాల పిచ్చి లేదు, జనాల పిచ్చి లేదు, పేరు ప్రఖ్యాతల పిచ్చి అసలే లేదు. కనుక ఇవ్వండి, ఈ సమగ్రంలో లేచిన శత్రువుల వలన, ఈ 2 జబ్బులతో ఉన్నటువంటి వారి వలన ఏమండి డిజిటల్ లేకపోతే టెక్నికల్ సపోర్ట్ తీసుకొని ఏమేమి చెయ్యాలో ఈ దేశంలో, విదేశాల్లో కూడా అట్లనే ఉంది, ఏమేమి చెయ్యాలో వీళ్ళు చేసి పడేస్తున్నారు. టెక్నాలజీ వాడుకోవడం నేను తప్పని చెప్పడం లేదు. టెక్నాలజీ వాడుకోవడం తప్పైతే 14వ శతాబ్దంలో గూటన్బర్గ్ కనిపెట్టిన ప్రింటింగ్ ప్రెస్ వలన ఈరోజు వరకు చేతుల్లోకి బైబిల్ వచ్చిందంటే టెక్నాలజీ వాడాడు కదా ఆయన. దేవుడే మనుషుని జ్ఞానం ఇచ్చి కావలసినటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగించాడు కదా, అది తప్పు కాదు. వినండి వినండి, అంతెందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు ఇళ్లలోనే కూర్చొని అమ్మ లింకులు పంపిస్తాము, ఈ లింకులు తీసుకొని మీరు జూమ్లో కూర్చోండి అని ఎవరు నేర్పించారండి మన వాళ్ళకు? ఏం మాట్లాడరే? సేవకులు నేర్పించారు. ఈ విశ్వాసులందరూ జూమ్కి అలవాటే రూముకి రావడం మానేస్తున్నారు. ఇప్పుడు మాకు జూమ్ అలవాటు అయింది, రూముకి రావటం మానేస్తున్నారు వీళ్ళు. అయితే ప్రియులారా, అతి ఎక్కడైతే వచ్చిందో చాలా ప్రమాదం వచ్చింది. ఒక విషయం మీతో చెప్పనా, టెలివిజన్ తప్పు కాదు, కానీ టెలి ఎవాంజలిజం వచ్చిన తర్వాత ఏమండి అన్ని రకాల తప్పుడు బోధలు పెరిగిపోయారు. ప్రాస్పెరిటీ గాస్పల్ పెచ్చురైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? టెలి ఎవాంజలిజం. సో కాల్డ్ టెలి ఎవాంజలిస్టులు, ఈ పేర్లు చెప్పండి చెప్తాను నేను.
ఏమంటే బెనిహిన్ లాంటి వాళ్ళు, అమ్మ వింటున్నారా? ఏమంటే బెనిహిన్ లాంటి వాళ్ళు, జాయ్స్ మేయర్ లాంటి వాళ్ళు, టెలి ఎవాంజల్ మోరిస్ సిరియల్లో లాంటి వాళ్ళు, అమెరికా దేశంలో పెద్ద పెద్ద టెలి ఎవాంజలిస్టులు, ఏమంటే ప్రపంచంలోనికి ఏమంటే కెన్నిత్ హ్యాగిన్ లాంటి వాళ్ళు. పేర్లు ఎందుకు చెప్తున్నానంటే మాకు తెలియదండి, మీరు చెప్పలేదు పేర్లు అంటారేమని, దేవుని ముందు నా మీద నేరం మోపుతారేమని పేర్లు చెప్పేస్తున్నా. అసలు ఈ దేశంలో వినండి, నమ్మకంగా యోగ్యంగా ఏమంటే కష్టపడి సేవ చేసే సేవకుడుకు లేనటువంటి ఎలివేషన్ ఈ రోజున ఒక పాట పాడడం వచ్చింది, 2 మాటలు మాట్లాడడం వచ్చింది, ఏమంటే టెలివిజన్ డొక్కులోకి వచ్చాడు. ఇప్పుడు డొక్కులోకి వచ్చిన అయ్యగారు పెద్ద పాపులర్ అయ్యాడు. అవునా? టెలివిజన్ సామాన్యమైనది కాదు. ఏమంటే సువార్త ప్రబలవడానికి కారణమైన దీనివల్ల చాలా ప్రమాదం వచ్చింది. సో టెలి ఎవాంజలిజంతోనే తంటాలు తెచ్చుకున్నామని మనం అనుకుంటే, ఈ అంతర్జాలం వచ్చాక, ఇంటర్నెట్ వచ్చాక, వింటున్నారా ప్రియులారా? వినండి, ఎక్కడో కూర్చుంటాడు బోధకుడు CEO లాగా అద్దాల మేడలో, అక్కడ నుంచి మాట్లాడితే అన్ని దగ్గరలా నేను చెప్పే ప్రసంగం వెళ్ళిపోవాలి. దీన్నే తెరసంఘాల పరిచర్య అన్నారు. డిజిటల్ చర్చ్ మినిస్ట్రీ, తెరసంఘాల పరిచర్య. అన్న ఇంతమందికి నువ్వు అలా నేను చెప్పేస్తున్నావు కదా వాక్యం, ఏంటి దీని వెనకాల మోటివ్? దీని వెనకాల ఉన్న దృక్పథం ఏంటి? వాళ్ళు మీ సంఘస్థులు కాదు కదా, వాళ్ళకేమో ఇది వినిపించాలని పిలుస్తున్నారేంటి? ఏంటి మీ వెనకాల ఉన్న మోటివ్ అంటే, అయితే బాబెల్ సిండ్రోమ్ లేకపోతే కెథడ్రల్ సిండ్రోమ్ ఏదో వెనకాల ఉంటుందన్నమాట. కనుక వినండి అన్నదమ్ములారా, స్నేహితులారా, దేవుని సేవకులారా, వినండి. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. యోబు 24:2, సరిహద్దురాలను తీసేసి అక్రమంగా మందలను ఆక్రమించుకొని మళ్ళీ ఆ మందలు మేమే మేపుతామని మొదలుపెట్టిన ఈ డిజిటల్ మినిస్ట్రీ వచ్చిన తర్వాత ఈయన డిజిటల్ చర్చలు పెట్టి సేవకుడు ఎదురుగా ఉండడు, విశ్వాసులు వచ్చి కూర్చొని వెళ్ళిపోతుంటే సేవకుడు ఏమవుతాడో చెప్తాను, త్వరగా విశ్వాసులు ఏమవుతారో చెప్తాను. ఈరోజు డిజిటల్ చర్చ పెట్టేసుకొని నేను ఇక్కడ రాజమండ్రిలో ఉంటాను, దుబాయ్లో కూడా తెరపెట్టించా, నేనేమో కోగట్పల్లిలో ఉన్నాను, వింటున్నారా, నేను గుంటూరులో తెరపెట్టించా, ఏమంటే అది డబ్బు ఉంది, స్థలం కొన్నాను, ఏవో వేసాను పెద్ద షెడ్డు, అక్కడ తెరపెట్టించాను, తెర సంఘాలు నడుస్తాయి. వినండి ప్రియుల, ఈరోజు సేవకులైన మీరు మీ సంఘస్థుల్ని మీరు అవేర్ చేసుకోకపోతే, వాళ్ళు మేల్కొలకపోతే మీ వాళ్ళంతా అక్కడికే పోతారు. ఎందుకంటే జనం ఎక్కువ ఉంటే ఎలా ఉంటుందో టీవుడికి ఇందా చెప్పి అది పరలోకాన్ని పోతారు ఈ మనుషులు. నేను వీళ్ళందరిలో ఖమ్మంని చేతులెత్తి దండ పెట్టాలనిపించింది నాకు ఒకసారి. నేను ఖమ్మం ఒక తెర సంఘం జరుగుతున్న బిల్డింగ్ నుంచి వెళ్తుంటేను, సజ్జా బాణబాస్ గారు నేను అంకుల్ ఒక మీటింగ్ పిలువబడ్డాం, అంకులే ముందెళ్ళిపోయాడు, నేను తర్వాత వెళ్తుంటే నన్ను బండిలో కారులో తీసుకుని వెళ్తున్నా అన్న అంటాడు, అన్న ఇదేనన్నా తెర సంఘం అన్నాడు. ఎంతమంది వస్తారన్నా అన్నా నేను, అన్న ఆరంభంలో 4,000 మంది వచ్చారు కానీ 300లకు పడిపోయిందన్నా, మూసేసుకోవాలి ఇడు అంటున్నాడు. ఏమైందనంటే మీలాంటి సేవకులు చైతన్యవంతులు చేసేసారు విశ్వాసుల్ని. అది మినిస్ట్రీ కాదు, అది చర్చ్ వర్క్ కాదు, ఇది చాలా ప్రమాదకరమైన పరిచర్యని నేర్పించేసుకున్నారు, సంఘానికి కాపాడుకున్నారు. ఖమ్మంలో ఈ రోజున బాధపడవలసి వస్తుంది, తెర సంఘం ఎందుకు పెట్టామనట పెద్ద ఆయన. అంటే ఇప్పుడు సంఘము దాని పరిచర్య దాని విలువలు కాపాడవలసిన బాధ్యత మీ సంఘస్థుల మీద లేదు. చెప్పరే, ఇక మనల్ని మొత్తం కలుపుకుంటున్నారే, నా అనడానికి రావట్లేదు మాట, చెప్పండి, నా మీద చెప్పాలి. ఈ తెర సంఘాల పరిచర్య వలన సేవకుడు ఏమైపోతాడు? అన్నయ్య మనన్నలే వాళ్ళంతా విశ్వాసులు ఏమైపోతారు? తెర ముందు కూర్చొని. ఇది మీకు అర్థమయ్యేలా త్వరగా చెప్పి నేను త్వరగానే ముగిస్తాను, సావధానంగా వినండి. మొదటి మాట వినండి, సేవకులు ఏమవుతారు? నెంబర్ 1, మొట్టమొదటి మాట, ఇతర మందకు దూరంగా జీవించేవాడవుతాడు. మందకు తనకేమీ సంబంధం లేదు. యేసు ప్రభు వారు తన శిష్యుల్ని పిలిచిన తర్వాత ఎప్పుడైనా వారికి ఆయన దూరంగా ఉండడానికి ఎప్పుడైనా ప్రభు ప్రయత్నం చేశాడా? చెప్పండి. ఈ ఆఫర్డ్ హిస్ ఫెలోషిప్ టు హిస్ డిసైపుల్స్. తన శిష్యులకు తన యొక్క సావాసాన్ని ఆఫర్ చేశాడు ప్రభు. ఎప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళండి బాబు, నేను నా ఇంటికి వెళ్ళి బజ్జుంటాను అని యేసు ప్రభు ఎప్పుడు చెప్పలా. నేను ఎప్పుడు అనుకుంటానండి, మందల కాసేటువంటి గొర్రెల కాపరి గొర్రెలన్నీ కూడా పొలంలో వదిలేసి ఇంటికి వెళ్ళి పడుకోడు. ఈవెన్ కొత్తగా పెళ్ళైన గొర్రెల కాపరి యవనస్తుడైనా మందనేమో పొలంలో ఉంచి ఇంటికి వెళ్ళి భార్య దగ్గర పడుకోవడానికి వెళ్ళాడు. గొర్రెల కాపరికి ఆ కమిట్మెంట్ ఉంటుంది. మరి సేవకుడు నీవు నీ మందకు నువ్వు దూరంగా ఉంటే ఎట్లా? నీ మంద సంగతి నీకేమి తెలుస్తుంది?
నేను యెహెజ్కేలు గురించి ఒక విషయం చదువుతుంటే దేవుడు, యెహెజ్కేలు ఈ ప్రజల మధ్య నువ్వు పరిచర్య చేయడానికి వాళ్ళ మధ్య 7 రోజులు కూర్చో, కదలొద్దు, మాట్లాడొద్దు. అదేం దేవా, కదలకుండా మాట్లాడకుండా అలాగే కూర్చొని ఎందుకు? నా ప్రజల కష్టం ఏదో ముందు నీకు అర్థం కావాలి. వాళ్ళ మధ్య పరిచర్య చేయడానికి వాళ్ళతో నువ్వు సమీపంగా ఉండాలి. అందుకని 7 రోజులు నువ్వు కదలక మాట్లాడక అలాగే కూర్చో అంటే యెహెజ్కేలు కూర్చున్నాడు అన్నట్లా. కాపరి తన మందకు దూరంగా జీవిస్తే కాపరే గాడు. ఏమంటే నీ మందకు సమీపానికి రావాలి, నీ మందతో కలిసి ఉండేదానికి ప్రయత్నం చేయాలి. మీరంటే ఇలాంటి డిజిటల్ మినిస్ట్రీలో పడిన సేవకుల మందకు దూరంగా జీవిస్తారు, మొదటి మాట. రెండో మాట, మందలోని వారి పేర్లే ఎరగరు, మందలోని వారి పేర్లే వీళ్ళకి తెలియవు. ఎవరో సేవకుడు ఒక అన్నయ్యగా చెప్తున్నారు, ఆయన చూడడానికి ఎవరో వచ్చారట. ఆ పాస్టర్ గారు, బ్రదర్ మిమ్మల్ని పలకరించడానికి ఎవరో వచ్చారు అంటే ఈ సేవకుడు వెళ్ళి వాళ్ళతో కూర్చొని కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఆయన అన్నట్టు, మీరు ఎక్కడికి వెళ్తారు చర్చికి అన్నారు. ఈ చర్చికే వస్తామన్నా అన్నారు. ఈ చర్చికి ఎప్పటి నుంచి వస్తున్నారు అంటే మేము 6 సంవత్సరాల నుంచి వస్తున్నాం అన్నారట. 6 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీని ఆ చర్చి పాస్టర్ గారు ఎవరో మిమ్మల్ని కలవడానికి వచ్చారని చెప్పేదేంటి? మరి ఆయన మా చర్చి మెంబర్స్ అండి, మిమ్మల్ని కలవడానికి వచ్చాను అనలేదేంటి? మీకు ఆయనకి సంబంధం లేదంటే ఎప్పుడు చర్చికి వస్తామండి, మా సంగతే అతనికి తెలియదేమో, మా పేర్లు కూడా తెలియకపోవచ్చు అన్నారు. నేను నా గొర్రెలను నేను ఎరుగుదును, పేరు పెట్టి పిలుచుదును. మీ చర్చిలో ఉన్న వాళ్ళ సభ్యుల పేర్లు పెట్టి పిలవడం రాకపోతే తెలుసుకో పేర్లు ముందు. తెర సంఘాలు నడిపేవాళ్ళు, ఈ డిజిటల్ చర్చ్ పనిలో ఉండేటువంటి వాళ్ళు, వారి మందలోని వారి పేర్లే వాళ్ళకి తెలియదు. అసలు ఆ మంద ఎక్కడ ఉందో, ఏం తగలడిందో తెలియదు, ఎక్కడో కూర్చున్నారు, ఎక్కడ బొమ్మాడిస్తున్నారంతే. మూడవ సంగతి, మందకు ఒక గురువుగాను శిల్పిగాను వీరు ఉండలేరు. మందకు ఒక మెంటర్గాను, మంద మీద విన ప్రియులారు ఒక స్పిరిచువల్ లీడర్గా వీరు ఉండలేరు. ఎందుకనంటే తెర మీద మాట్లాడేవి అక్కడ, ఇక్కడ తెర మీద వచ్చింది అయిపోయింది. కానీ ఆ మందలో ఉండేటువంటి విశ్వాసులకు ఇతను మెంటరు కాలేడు, ఇతను ఒక ఆధ్యాత్మిక నాయకుడు కాలేడు. ఇలాంటి వాళ్ళని ఏమండి రియల్ గాడ్ సర్వెంట్స్ అనడానికి బైబిల్ అయితే ఒప్పుకోదు. మనుషులంతా ఆ మనుషులను వినండి భుజాల మీద వేసుకొని ఊరేగితే ఊరేగొచ్చు, మనం ఏం చేస్తాం? ఇది మీరు తెలుసుకోవాలి. 4వ సంగతి చెప్తాను వినండి. వీళ్ళేం సంగతో తెలుసు? 4వ సంగతి, వీళ్ళ మందకు మాదిరిని ఇవ్వలేరు. నువ్వెక్కడో నీ చర్చలో అద్దాల మేడలో కూర్చుంటే శ్రీకాకుళంలో ఉన్న నాకు నువ్వే మాదిరి అవుతావు, విశాఖపట్నంలో ఉన్న మావాడికి నువ్వే మాదిరి అవుతావు, రాజమండ్రిలో ఉన్న ఈ బ్రదర్ గారికి నువ్వే మాదిరి అవుతావు, విజయవాడలో ఉన్న సిస్టర్కి నువ్వు ఎట్లా మాదిరి? సేవకుడు అంటే ఇలా చెప్తాను వినండి. సేవకుడు అంటే ఎవరు మాదిరినో అనుసరిస్తాడు, ఎవరికో మాదిరి మిగులుస్తాడు, వాడే సేవకుడు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను సేవకులుగా, మీకు ఎవరైనా ఒకరు మాదిరి ఉన్నారా? మీరు ఎవరికైనా ఒక మాదిరి మిగిల్చారా? మీరు ఎవరికి మాదిరి, మీకెవరి మాదిరి? మాదిరిగా నేను ఉండాలి అనే తపనే నీకు లేకపోతే నువ్వు సరైనటువంటి కాపర పరిచర్యలో లేవు. నీ మందకు మాదిరిని ఇవ్వలేకపోతే అది సరైన విధానం కాదని తెలుసుకోండి. 5వ సంగతి ఏంటనంటే, నేను ఇందాకే చెప్పాను, మంద విషయమై దేవునికే లెక్కప్పగించాలన్న భయం ఉండదు. వేల మందిని పోగేసుకొని వాడి పేరు తెలియదు, వాడితో సంబంధము లేదు, వాడు ఆధ్యాత్మిక జీవితం లెక్క ఈ బోధకుడు దేవుని ముందు ఏం చెప్తాడు? మరి ఏంటండి ఎంతమంది పోతున్నారు కదంటే, పాల్ వాషర్ అనే దేవుని సేవకుడు అన్నాడు, ఈ మనుషులందరూ ఎందుకు పోతున్నారంటే ఈ మనుషులు తమ నాశనం కొరకు తయారు చేసుకున్న బోధకుడు అతగాడు, అందుకే పోతున్నారు అతని దగ్గరికి. మీకు అర్థమైందో లేదో? ఈ మనుషులందరూ తమ స్వనాశనానికి తయారు చేసుకున్న బోధకుడు ఆయన, అందుకే ఆయన పొమ్మని చెప్పడు, వీళ్ళు వెళ్ళడం మానరు. వీళ్ళందరి విషయమై నేను దేవునిగా లెక్కప్పగించాలనేటువంటి భయం రమ్మంతైన ఇతగాడికి ఉండదు. చూడండి సేవకులు ఎట్లా తయారవుతున్నారో ఈ డిజిటల్ ఏజ్లో, డిజిటల్ మినిస్ట్రీలో, డిజిటల్ చర్చెస్లో ఏం జరుగుతుందో జ్ఞాపకం చేసుకుందాం. 6వ సంగతి చెప్తాను వినండి. ధనార్జనే ప్రధాన లక్ష్యంగా ఉంటుంది వీళ్ళకి, డబ్బు రావాలంతే, డబ్బే ప్రధాన లక్ష్యం. నేను ఒక సేవకుడిని కలిశాను, నాతో కలిసి ప్రీచింగ్ వచ్చాడు. వచ్చిన తర్వాత, తమ్ముడా మీరున్న ఇల్లు అద్దిల్లులా ఉంది కదా, మరి ఏమైనా సొంత ఇల్లు కొరకు ప్లాన్ చేస్తున్నారా అంటే, అన్నా నేను చచ్చేలోపుగా నా పేరు మీద అంటూ ఏది ఉండకూడదు, నేనేది కొనుక్కోకూడదని తీర్మానించుకున్నానని అన్నాడు. ఏం తమ్ముడు అలాగనుకున్నామంటే,
అసలు ప్రభువా నేను నా భార్య ఇద్దరం చచ్చే వరకు మినిస్ట్రీలో యాక్టివ్గా ఉండడానికి మా పిల్లలు కూడా ఇవ్వద్దు ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాం. అలాగే పిల్లలు లేకుండా ఉండడానికి మేమేమీ ప్రయత్నాలు చేయలేదు. పిల్ల ఇప్పుడు 7 సంవత్సరాలైంది, పిల్లలు దేవుడు ఇవ్వలేదు. సంతోషంగా పరిగెత్తి సేవ చేస్తున్నాం. పిల్లలు మాకొద్దు, ఒక ఆస్తి మాకొద్దు, డబ్బు బ్యాంకులో ఏ బ్యాలెన్స్ ఉండకూడదు. ఏమంటే వింటున్నారు ఒక విషయం ప్రియులు? అది అతని కమిట్మెంట్ అని చెప్పినప్పుడు భలే సంతోషం అనిపించింది. ఇప్పుడు ఒక విషయం చెప్తే, ఇంతమంది మనుషులను పోగు చేసుకుని దేవుని ముందు లెక్కప్పగించవలసినప్పుడు దోషమైపోయే రోజులు ఎదురవుతుంటే మరి దేనికంటే ఈ పరిచర్య చేస్తున్నావు? జనాలు పోగేసుకునే పరిచర్య అంటే మనీ మేకింగ్, పైసల్ని చేసుకోవడమే, డబ్బులు సంపాదించడమే. అదే నా పరిచర్యకు ఏమంటే ప్రధానమైన మూట అయిపోయినట్టుగా ధనార్జనే వారి యొక్క ప్రధాన లక్ష్యం అయిపోవడం చాలా విచారకరం. ఈ డిజిటల్ మినిస్ట్రీస్లో, ఈ డిజిటల్ చర్చ్ నడుపుతున్న వాళ్ళు వినండి, మనుషులు ఎక్కడో ఉండి ఎక్కడెక్కడ సంఘాలు పెట్టి డబ్బులు సంపాదించే వాళ్ళ దుర్గతి ఇలా ఉంది. 7వ సంగతి చెప్తాను వినండి. 7వ సంగతి ఏంటనంటే, దే మినిస్టర్స్ ఫర్ దేర్ ఓన్ గ్లోరీ. వారు సొంత మహిమ కొరకే వారు పరిచర్య చేస్తారు. మనం నమ్మిన యేసు ప్రభు యోహాను సువార్త 8:50 అన్నాడు, నేను నా సొంత మహిమను వెతకడం లేదు, వెతుకుచూ తీర్పు తెచ్చువాడు వేరొకడు కలడలే అన్నాడు ప్రభు. ఈ రోజున చాలామంది సేవకులు ఏమండి, దే ఆర్ మినిస్టరింగ్ ఫర్ దేర్ ఓన్ గ్లోరీ. తమ సొంత మహిమ కొరకే వారి పరిచయం చేస్తున్నారు. ఈ డిజిటల్ చర్చెస్ వినండి, డిజిటల్ మినిస్ట్రీ ఒకందుకు ఉపయోగకరమైంది, కానీ దాన్ని అతిగా చేసుకొని దాని మీద వాళ్ళ యొక్క మోటివ్స్ని మార్చుకొని వాళ్ళు తయారవుతున్న విధానం చూస్తే 7 విధానాల్లో ఇది భ్రష్టు పట్టిన జీవితమే తప్ప ఇదేమి యోగ్యమైన జీవితం కాదు. ఇలాంటి వారి పరిచర్య కింద ఉన్న విశ్వాసులు ఏమవుతారు? మరి వీరి గురించి కూడా చెప్పేస్తాను, అప్పుడు మనం ముగించుకుందాం, టైం అయిపోయింది కాబట్టి. నెంబర్ 1, మొట్టమొదటి విషయం, సేవకులతో వీళ్ళకి సంబంధాలు ఉండవు. మీకు మంచి విషయం చెప్పనా? నోట్ చేయండి. మంచి విషయం చెప్తాను. దేవుని ఆత్మతో కనెక్ట్ అయ్యి బతికితే మనకు డిజర్నింగ్ బాగుంటుంది, వివేచన బాగుంటుంది. దేవుని ఆత్మ జ్ఞాన వివేచనలకు ఆధారముగా ఆత్మ గనక దేవుని ఆత్మతో సంబంధం ఉంటే డిజర్నింగ్ బాగుంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని సంఘముతో సంబంధం ఉండి బ్రతికితే వినండి ప్రియులారా, డివోషన్ బాగా అబ్బుద్ది, భక్తి జీవితం అబ్బుద్ది. నెంబర్ 2, దేవుని వాక్యముతో కనెక్ట్ అయ్యి సరిగా బ్రతుకుతుంటే డెసిషన్ మేకింగ్స్ బాగుంటాయి, సరైన తీర్మానాలు చేస్తాం, అది మన జీవితంలో. నెంబర్ 3. నెంబర్ 4, దేవుని సేవకునితో సంబంధం ఉండి గడిపితే డిసిప్లైన్డ్ లైఫ్ అబ్బుద్ది, క్రమశిక్షణ కలిగిన జీవితం అబ్బుద్ది. నెంబర్ 4. ఈరోజు చాలామందికి దేవుని సేవకుతో కనెక్షన్స్ ఉండవు, వారికి ఒక మెంటర్ ఉండరు. నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక మాట, ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాసకి, బాగా వింటారో చెప్తాను ఒక 3 మాటలు వినండి. ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాసకి నీకంటూ ఒక పౌలను ఉండాలి, నీకంటూ ఒక బర్నబా స్నేహితుడు ఉండాలి, నీకంటూ ఒక తిమోతి కొడుకు ఉండాలి. అర్థమైందో వ్యర్థమైందో? నీకంటే ఎవరుండాలి? ఒక పౌలన్న లాంటివాడు ఉండాలి నిన్ను నడిపించడానికి, నీతో పాటు బర్నబా లాంటివాడు ఉండాలి నిన్ను ప్రోత్సాహపరచడానికి, నీకంటూ ఒక తిమోతి లాంటివాడు ఉండాలి నీ ఆధ్యాత్మిక పెంపకంలో పెరగడానికి, మరో తరాన్ని తయారు చేయడానికి. ఈ రోజున సేవకులు వింటున్నారా? ఇలాంటి సేవకుల దగ్గర వెళ్ళి ఇలాంటి విశ్వాసులు ఆ సేవకులతోనే సంబంధం లేదండి. మేము తెర సంఘం ముందు కూర్చున్నాము, తెర మీద బొమ్మ ఆడింది, ఏమంటే బొమ్మ అయిపోయి కానుక ఇచ్చాము, ఇంటికి వెళ్ళిపోయి చికెన్ కూర వండుకొని మొక్కతోనే ముద్దలు మింగాము. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడికి వెళ్తున్నారు మీరు చర్చిగా అంటే గర్వంగా చెప్పుకుంటారు, అక్కడ వెళ్తున్నాం. ఏంటి నీ పెద్ద గర్వం? దానికి అతిశయపడుతున్నావేంటి? నువ్వు ఆధ్యాత్మికంగా పెరగడానికి, నీ ఆధ్యాత్మిక విలువలు పెరగడానికి, ప్రభు దగ్గర పగిలిపోతూ విరిగిపోతూ ఎదగడానికి ఒక చిన్న సంఘం దగ్గర వెళ్తున్నానని చెబితే అందులో గర్వించాలి. కానీ మేము అంత పెద్ద సంఘానికి వెళ్ళి గర్వపడుతున్నారంటే వీళ్ళు వాళ్ళ ఐడెంటిటీ కొరకు అక్కడ పోతున్నారంటే వీళ్ళ దగ్గర స్పిరిచువాలిటీయే లేదు, వీళ్ళు పాడైపోయారని లెక్క. ఏమనుకోకండి, ఉన్నమాటే చెప్పాను, వీళ్ళకి సేవకులతో సంబంధం ఉండదు. నెంబర్ 2, సేవకుని గురిగాను శిల్పిగాను వీరు ఎంచరు. ఆ సేవకుడు మమ్మల్ని చెక్కాలా, ఆ సేవకుడు మా గురువుగా మాకన్నీ నేర్పించాలనుకోరు. ఆయన అందుబాటులో ఉండకపోతే ఈయన నేర్పిస్తాడండి. ఉట్టిగా ఎగరలేనవి స్వర్గానికి ఎగురుతానందట. ఉట్టిగా ఎగరలేదు, స్వర్గానికి ఏమి ఎగురుద్ది? ఓ, ఈ సామెత రాజమండ్రిది కాదుగా, రాజమండ్రి చెప్తానులేండి. వీడికి మింగడానికి మెతుకే లేదు కానీ మేసాల సొంపెంగ నూనెంట.
మింగడానికి మెతికే లేదు, మీసాలు సంపంగు నూనె. ఆ సేవకుడే మనతో కనెక్ట్ అయ్యి లేడంటే ఇక అతను మనకు గురువు ఎప్పుడు అవుతాడు? అతను మనకి ఎప్పుడు ఆధ్యాత్మిక నాయకుడు అవుతాడు? ఇది అయ్యే పని అయితే కానే కాదు. ఈ విశ్వాసులకు గురువు లేడు, వాళ్ళు చెక్కే ఒక శిల్పి కూడా లేడు, వారికి ఒక మెంటార్ లేడు, వారికి ఒక స్పిరిచువల్ లీడర్ కూడా ఉండడు. మూడో సంగతి ఏంటో, ఇక సేవకుని మాదిరి వీరికి దొరకదు. ఎలా ఉంటాడు ఇంట్లో? భార్యతో ఎట్లుంటాడు, పిల్లలతో ఎట్లుంటాడు, బైబిల్ ఎట్లా చదువుకుంటాడు, ప్రార్థనా జీవితం ఎంత బాగుంటుంది, సాక్షి జీవితం ఎంత బాగుంటుంది, ప్రేమ ఎలా కలిగి ఉంటాడు, ఎలాగ వాత్సల్యం చూపుతూ, ఇవన్నీ నేర్చుకోవాలంటే సేవకుడికి దగ్గరగా ఉండాలి కదా వీళ్ళు. అసలు ఆయనే అద్దాల మేడలో ఉంటే విశ్వాసులకు అతని మాదిరి ఎక్కడ దొరుకుద్ది? ఇన్ని ప్రమాదాలున్నా ఎక్కడికే పోతుంటారు. ఎవరు? మా ఐదారి మంద మనోళ్ళే. ఎంత చెప్పినా బుర్రకెక్కదండి ఈ మనుషులకు. అతను నీకు మోడలేనా, నీకు మాదిరి ఇవ్వగలనా, ఏమి నేర్చుకుంటావు అతని దగ్గర? అవి ఏమి తెలియదు కానండి. తెర ముందు కూర్చొని బొమ్మాడితే చూసేస్తాము, తర్వాత మా జోబులు ఉన్నవి డబ్బులన్నీ వేసేసి ఇంటికి వచ్చేస్తుంటాం. అయిపోయింది మా ఆరాధన. అరే అదే వర్షిప్ అంటేను. రండి ప్రియులారా, నాలుగో సంగతి చెప్తాను. నాలుగో సంగతి ఏంటంటే, సేవకుని ముందున కూడుకొనుట వేడుగ్గా ఎంచుకుంటారు. అది ఆయన మాకు సెలబ్రిటీ, ఆయన ముందు మేము ఒక సెలబ్రేషన్ కూర్చున్నాం. ఏమంటే వాళ్ళు వచ్చింది దేవుణ్ణి ఆరాధించడానికి కాదు సుమా, వారు వచ్చింది వారి సెలబ్రిటీని చూడడానికి. ఒక అబ్బాయి అంటాడు, అన్నా నేను ఎలాగెగరేస్తున్నాను జుత్తు అన్నాడు. ఏమన్నాను? నేను ఏ చర్చికి వెళ్తాను, ఎలాగెగరేస్తాడన్నా అన్నాడు. జుత్తు ఏమి నేర్చుకున్నాడు వీడు? ఇల్లు అక్కడికి జుత్తు ఎగరేయడం నేర్చుకున్నాడంట. అరే ఆధ్యాత్మిక జీవితం ఎలా జీవించాలో నేర్చుకోలేకపోయాడు. ఎందుకో తెలుసా? ఆ సేవకుని ముందు కూర్చోవడం వీడికి ఒక సెలబ్రేషన్ లాగుంది. అతనికి ఒక సెలబ్రిటీలా కనబడుతున్నాడు. వినండి ప్రియులారా, ఈరోజున క్రిస్టియన్ సెలబ్రిటీస్ ఎక్కువైపోయారు. విడ్డూరమండి. ఒక విషయం చెప్పమంటారా? ఆరాధించడానికి సెలబ్రిటీస్ ఉన్నారండి ఈ రోజుల్లో. ఆరాధన అందరూ చేయవలసిన పని కదా. దీని సెలబ్రిటీస్ ఏంటి? మళ్ళీ ఆరాధించడం దిట్టలంట. ఏం దిట్టలు? 2-3 పాటలు పాడిస్తావు మాతో. ఏసన్నను దింపుతావు, బాబాను దింపుతావు, స్టీవెన్సన్ గారిని దింపుతావు. 3 పాటలు పాడాక చప్పట్లు కొట్టండి అంటే మాతో కొట్టిస్తావు, చేతులు ఎత్తండి అంటే పొలమని ఎత్తిస్తావు. మమ్మల్ని ఏం ఆరాధనలో నడిపించావు నువ్వు? అసలు ఆరాధన అంటే ఆరాధన నడిపించినోడికైనా అర్థమైంది అనిపిస్తుంటుంది నాకు. ఏమనుకోకండి. ఏమంటే మన సెలబ్రిటీస్ అవ్వద్దు, ప్రజలతో కలిసిపోదాం. దేవుడు యెహోషువ గురించి మాట్లాడుతుంటాడు, బాబు మోషే, అహరోను, ఈ యెహోషువను నీ తర్వాత పనికి నియమించు. ఇతని దగ్గర ఉన్న మంచి క్వాలిటీ ఏంటనంటే, ఇతను ప్రజల ముందుకు వచ్చుచూ పోవచ్చున్నవాడు. ఈ మింగిల్స్ విత్ పీపుల్, ప్రజలతో కలిసిపోయేవాడు. ఈయన సెలబ్రిటీలాగా ఎక్కడో ఉండడు, ప్రజలతో వచ్చి కలిసిపోతాడు. సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో దేవుడు మోషేతో చెప్పాడు, యెహోషువ వినండి ప్రియుల, ప్రజలతో వచ్చుచూ ముందుకు పోవచ్చు ఉండేవాడు, కలిసిపోయేవాడు. సేవకుడా, నువ్వు ప్రజలతో కలిసిపోలేని రోజున నువ్వు ఈ కాపర పరిచర్యగా సరిగా రాలేదని ఎంచుకో. 5వ సంగతి చెప్తాను రండి. 5వ సంగతి ఏంటంటే, అలాంటి వారి కింద పెరిగిన వీళ్లకు ఆధ్యాత్మిక పరిపక్వత వీరికి రాదు, స్పిరిచువల్ మెచ్యూరిటీ రాదు. వీళ్ళు ఎప్పుడు చూసినా ఎలాగుంటారు, ఎంత బాగా వాక్యం చెప్పారో, బాగా చెప్పారా, మరి నీ జీవితంలో ఏం తీసుకున్నావు, ఏం మారావు? మారేది లేదు, చేరింది లేదు, కానీ బాగా చెప్పాడని అంటారు. ఏం చెప్పాడని అంటే అంత చెప్పాడు అంతే. ఎన్ని వారాలు పోయినట్లుంటారు వీళ్ళు. ఎవరో తెలుసా? నోట్లో పాలపేక పెట్టుకొని తలగడ మీద పడుకొని కాలు చేతులు తన్నుకునే పసిపిల్లల్లాగే కనబడతారు ఎన్ని సంవత్సరాలు చూసినా. ఒకడికి సువార్త చెప్పడం రాదు, ఒకడికి సాక్ష్యం ఇవ్వడం రాదు, దేవుని సంఘం పరిచయం అర్థం చేసుకోవడం రాదు, సంఘంలో తన పాత్రను పోషించడం రాదు. ఎవర్రా వీడనంటే తెర సంఘానికి పోతున్న బేబీ, తెర సంఘానికి పోతున్న బేబీ నోట్లో వేలు పెట్టుకొని చప్పరించుకొని బతుకుతుంటాడు. అలాంటి దగ్గరికి పోతే జరిగేది ఇదే. వీళ్ళకి స్పిరిచువల్ మెచ్యూరిటీ రాదు. వివరించలేకపోతున్నాను. ఏమండి, టైం అయిపోయింది. కానీ 6వ సంగతి, వీరి యొక్క శిష్యులుగా మారలేరు, డిసైపుల్స్ అవ్వలేరు. దేవుణ్ణే, యేసుక్రీస్తునే సర్వోన్నతమైన ప్రేమతో ప్రేమించిన వీళ్ళకి రాదు. సర్వోన్నతమైన ప్రేమతో యేసుని ప్రేమించడం రాదు. కానీ వాళ్ళ తెర సంఘాల నాయకుడు, ఈ కార్పొరేట్ సేవకుడు, మాకు యేసు కంటే ఆయనే గొప్ప. మరి బాబు, నువ్వు పరలోకం ఎట్లా పోతావంటే ఆయన ఉంటే వెళ్తానులేండి అన్నాడు. మరి ఆయన ఉండకపోతే ఏమవుతాడు? పోతాడంటే వీడు కూడా. ఓరి కర్మ.
అంటే ఏమి నేర్చుకున్నావురా బాబు ఇన్ని రోజులు అంటే చూడండి ఎంత విడ్డూరంగా ఉందో వీళ్ళ సంగతి. వీళ్ళు డిసైపుల్స్గా మారరు. ప్రభువుని ఉన్నతమైన ప్రేమతో ప్రేమించడం రాదు, ప్రభు యొక్క సిలువను అనుదినము మోసుకొని వెంబడించడం రాదు, వాళ్ళు కలిగింది దేవుని చేతికి ఇచ్చి ఏమండి శిష్యులుగా ఉండడం రాదు, సాటి మనిషిని ప్రేమించి శిష్యులుగా బ్రతకడం రాదు, వాక్య సత్యమందు నిలిచి శిష్యులుగా బ్రతకడం వీళ్ళకి రాదు. ఏమండి శిష్యులుగా వీరు మారరు. ఇది డేంజర్ ఉంది. చివరి విషయం చెప్పి ముగించేస్తాను. వీరెన్నటికీ ఆధ్యాత్మిక నాయకులు కాలేరు. శిష్యుడే కాలేనోడు ఇక లీడర్ ఏమవుతాడండి? అంటే ఆ తెర మీద కనబడే అయ్యగారే ఆధ్యాత్మిక నాయకుడు ఉండి చేసి ముగించాడు. తర్వాత ఏంటనంటే అయితే అతను అల్లుడు లేకపోతే అతను కొడుకు వచ్చి చేస్తారు. మరి నువ్వేం చేస్తావు? ఇన్ని సంవత్సరాలుగా వెళ్ళి సంఘంలోనికి సువార్త అందని ఒక చోటు ఉంది, సంఘం లేని ఒక ప్రాంతం ఉంది, అక్కడ వెళ్ళి పరిచయం చేయాలనుకోవడానికి ఒక నాయకుడిగా తయారై వెళ్ళవలసిన మనిషివి నాయకుడిగా వీడు అవ్వకుండా అలాగే మిగిలిపోతున్నాడు. నేను చాలా మెగా చర్చెస్ని ఎరుగుదును. ఏమండి డిజిటల్ చర్చెస్ కూడా నాకు తెలుసు, పెద్ద అయ్యగారులు కూడా నాకు తెలుసు. వాళ్ళ దగ్గర ఉన్న ఏ మనిషిని శిష్యుని కానీ తయారు చేయరు, ఒక నాయకుని కానీ తయారు చేయరు, ఒక ప్రాంతానికి పంపించరు, సేవ చేయనివ్వరు. వీళ్ళు మాత్రం బాబేలు గోపురం కట్టుకొని బతుకుతుంటారు. ఎంత విచారకరమైన విషయం. నేను పెరిగినటువంటి మినిస్ట్రీలో ఒక సంవత్సరం ఎండకు వచ్చేసరికి లీడర్ని చేశారు మమ్మల్ని. ఆగస్టు నెల వచ్చేసరికి ఎవాంజలిస్టిక్ క్యాంప్ పెట్టి సువార్త నేర్పించారు. మారు మనసు రక్షణలోకి వచ్చాక అక్టోబర్ నెలలో డిసైపుల్షిప్ ట్రైనింగ్ క్యాంప్ పిలిచి శిష్యుడిగా బతకడం ఏంటో నేర్పించేశారు. నేర్పించేసిన తర్వాత జనవరి నెలలో ఒక రీజనల్లో స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ వస్తే అక్కడికి వచ్చి అందరినీ చూడు, ప్రభు నమ్మిన ఎలా బతుకుతున్నారని చూపించి కొంత నేర్పించారు. తర్వాత మే నెల వచ్చేసరికి ఏమో నువ్వు ఆధ్యాత్మిక నాయకుడు తయారవ్వాలా, లీడర్షిప్ ట్రైనింగ్ క్యాంప్లో కూర్చున్న తర్వాత నీ కాలేజీలో, తర్వాత నీ యూనివర్సిటీలో, తర్వాత నీ క్యాంపస్లో, తర్వాత నీ హాస్టల్లో నువ్వు ఉండే దగ్గర వాక్యం చెప్పి దేవుని కొరకు సాక్షిగా బతకాలని 1 ఇయర్కి తయారు చేశారు. 1 ఇయర్కి తయారు చేశారండి. మరి ఈ డిజిటల్ మినిస్ట్రీ చేసేవాళ్ళు ఎన్ని సంవత్సరాలకి నాయకులు చేశారు? ఎంతమందిని శిష్యులు చేస్తున్నారు? సువార్త లేని చోటికి ఎంతమందిని పంపిస్తున్నారు? మీకు విడ్డూరం చెప్పనా? వినండి. ఆగస్టు నెలలో రక్షించబడి డిసెంబర్ నెలలో క్రిస్మస్ స్పీకర్గా పనిచేశా. మీరు నవ్వుతున్న నిజం. ఆగస్టు నెలలో యేసుప్రభు నమ్మానండి. ఒక క్రిస్మస్ రోజున పాస్టర్ గారికి వాళ్ళు గణపురం ఇక్కడే తాడేపల్లిగూడెం దగ్గర ఆయన ఇక్కడ ఎవరో చనిపోతే ఇక్కడికి వచ్చి, బాబు నేను ఉండలేకపోతున్నాను, ఇక మన దగ్గర వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నువ్వే క్రిస్మస్ వాక్యం చెప్పమంటే క్రిస్మస్కి నేనే స్పీకర్గా పోయా. ఈలూరే వింటున్నారు. తీరా పోయేసరికి నా క్లాస్మేట్ ఆ ఇంటి ఆయన తాలూకా అన్నయ్య కూతురు అన్నమాట. ఆ పిల్లకి కనబడితేనే చాలు, ఏమండి బొద్దింక చూడండి స్పీడ్గా వెళ్ళిపోతుంది చూసారు, లైట్లు వేస్తే బొద్దింక, మీకు కనబడితే బొద్దింకలాగా నడిచే పిల్ల ఈ పిల్ల. మేమంటే హడలు అనమాట. అందులో క్రైస్తవ ఆడపిల్లని ఏడిపించడంలో మహాదిట్టలు మనం ఆ రోజుల్లో. ఆ పిల్ల చూసి వాళ్ళ బాబాయ్ అంటుంది, బాబాయ్ ఈడొచ్చాడేంటి అన్నాడు. నేను మారాను, యేసుప్రభు నమ్మానో తెలియదు ఆ పిల్లకి. తెలియడానికి ఏమైనా సంవత్సరాలు దొర్లాయా? ఏమంటే ఆగస్టులో ప్రభుని నమ్మాను, డిసెంబర్లో వాక్యం చెప్పడానికి పోయా. అప్పుడే ఆ పిల్లకి ఎట్లా తెలుస్తుంది? వెంటనే పాస్టర్ గారు పంపించారమ్మా, వాక్యం చెప్తాడు. ఈడేం చెప్తాడు బాబా, ఈడు ఆర్ఎస్ఎస్ ఈడు చాలా దుర్మార్గుడు, మమ్మల్ని ఏపుకు తినేసేవాడు కాలేజీ, ఈడు మంచోడు కాదు బాబాయ్, ఈడు మారాడంటే ఎట్లా నమ్మారు బాబాయ్ అంటుంది ఆ పిల్ల. నా పిల్ల చూడగల మనం చల్లగైపోయాం, మన పరుగు పోతుంది బాబా, గుండె చల్లగా అయిపోతుంది. ఏం చెప్పను ఇప్పుడు. సరే మొత్తానికి వాళ్ళంతా లోపలికి గదిలో మాట్లాడుకొని అందరూ పలావులు వండుకోవడానికి పోయారండి నన్ను వదిలేసి. ముసలామకుడు ఈ ఇంటి ఆయన ఎవరో 2-3 కూర్చొని, మీరు పాస్టర్ గారు పంపించారు వినాలి కదా అని ఏదో క్రిస్మస్ పాట పాడి బాబు వాక్యం చెప్పన్నారు. నా ఫస్ట్ మెసేజ్ ఏంటో తెలుసా? గంట తరువాత ఒక 20 నిమిషాలు కూర్చొని తినేసి మరొక 5-6 గంటలకు బహిర్భూమికి వదిలిపెట్టే ఒక ఆహార పదార్థం కొరకు ఉల్లిపాయలు నూరుతున్నారు, అల్లం గీరుతున్నారు, తెల్లబుల్లి ఒలుస్తున్నారు, కోడి చేస్తున్నారు, బాగా వంటలు వండుకుంటున్నారు మన వాళ్ళు. కానీ ఈరోజు క్రిస్మస్ పండుగను వంటలు చేసుకుంటున్నారు. ఈ క్రిస్మస్ బాలుడిని
దేవుడు ఇవ్వడానికి దేవుడు అంత ప్రిపేర్ అయ్యాడో తెలిసి ఉంటే ఆ ప్రిపరేషన్ ఆపి ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళు అన్నారు. ఆఫీస్ వచ్చి కూర్చున్నారు. మొదలెట్టేసాను ఆ ప్రసంగం. దేవుడు చక్కగా మరియను సిద్ధపరిచాడు. మరియని యాక్సెప్ట్ చేయడానికి యోసేపుని సిద్ధపరిచాడు. ఏమండి బెత్లెహేముని సిద్ధపరిచాడు. ఏమండి ఇవన్నీ చెబుతుంటే వాళ్ళు ఎప్పటి నుంచో క్రైస్తవులు ఆ రోజు విని దేవుని వాక్యం విని వాళ్ళు మేలు పొందేమని ఒక అబ్బాయి ఆ రోజు విన్న వాక్యమేనన్నా నేను యేసుని నమ్మడానికి కారణమైంది అన్నాడు. ఎన్ని రోజులు ప్రీచర్నండి, ఏమండి ఎన్ని రోజులు క్రైస్తవుడిని తయారు చేశారండి నాయకులు. మా సత్యం కాదు, వాళ్ళు ఆ స్ట్రాటజీతో పనిచేశారు. అలాగ సువార్తను చెప్పి శిష్యునిగా చేసి నాయకులుగా చేసి సువార్త లేని చోట వాళ్ళని నిలబెట్టి సేవ చేయొద్దాం అనుకున్నారండి వాళ్ళు. ఈ రోజున డిజిటల్ చర్చిలు పెట్టుకొని నేను, నా కూతురు, మా ఆవిడ, ఏమండి దాని తర్వాత మా అల్లుడు, మా కోడలు, మేమే, ఎవరు లేకపోతే బొంగురు కొనైనా అల్లి చేసుకుంటాం కానీ ఇంకోటి సేవ అప్పగించమంటున్నాడు ఒక ఆయన. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదంట. నీ వల్ల అవ్వదు, ఒక మనిషిని తయారు చేసి సిద్ధం చేయరాదా? అది కదా దేవుని యొక్క మనసు. వినండి మిత్రులారా, నేను ఎవరినో తప్పు పట్టడానికి ఇన్ని విషయాలు చెప్పలేదు. ముందే చెప్పాను, నీ సెన్సిటివ్ మ్యాటర్స్, ఇవి ప్రాక్టికల్ ఇష్యూస్. నొప్పి కలిగితే బాధ పెట్టుకోవద్దు. కానీ విశ్వాసులు ఎట్లనే తయారవుతారు. వారు ఎన్నటికీ ఆధ్యాత్మిక నాయకులు కాలేరు. అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వారు స్పిరిచువల్ లీడర్షిప్ ఇచ్చేలాగా తయారవ్వలేరు. ఇది దుర్గతి. డిజిటల్ చర్చ్ వల్ల వచ్చిన ప్రమాదం ఇది. ఒకే ఒక ప్రశ్న వేసి ముగించేస్తాను. ప్రశ్న ఏంటో తెలుసా? సాంకేతిక జ్ఞానంతోనూ సాంకేతిక పరికరాలతోనూ ఆధారపడి బ్రతుకుతున్న ఈ తరములో డిజిటల్ చర్చ్ నడపడం, తద్వారా జనులు ఆకర్షించడం బహు తేలికైన పనిగానే ఉంది, పెద్ద కష్టం కాదు. అయితే నేటి సంఘం ఎన్నో దుష్ఫలితాలను చూడవలసి వస్తుంది. కారణం విశ్వాసులు ఎలా తయారవుతున్నారో, ఆ పరిచయం నాయకులు ఎలాగవుతున్నారో అది మనం చూసాం. అటు ఏడు ఇటు ఏడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త పడదాం. మరో తరానికి కిందకెవరో అన్నయ్య నాతో మాట్లాడుతుంటే అన్నాను, మన తరములో రియల్ క్రిస్టియానిటీ ఏదో ఏమంటే జీవించి చూపించి బోధించి మనం ఉండకపోతే మన తరువాత వచ్చిన మరో జనరేషన్కి క్రైస్తవ చెత్త వాళ్ళ ఒడిలో పోసి క్రైస్తవులుగా బతకండ్రా అని చెప్తాం మనం. క్రిస్టియన్ స్క్రాప్ మన పిల్లల ఒడిలో పోసే ఏమండి దుర్మార్గులంగా మనం మిగిలిపోవద్దు. రియాలిటీ ఏదో మిగుల్చుదాం, సత్యం కొరకు బ్రతుకుదాం. అట్టి కృప దేవుడివ్వాలని ఆయనకు అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం.